హైడ్రా తరహాలోనే ఏపీలో కూడా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. రాజధాని పరిధిలోని ప్రాంతాలకి వరద వల్ల ఎలాంటి ముప్పు లేదన్నారు. 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా రాజధాని ప్రాంతానికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. రాజధాని ప్రాంతం మునిగిపోయిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదని ఐఐటీ నిపుణుల రిపోర్టు వచ్చిందని, డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణాలు చేపడతామంటున్న మంత్రి నారాయణతో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణాలకు సంబంధించి నిర్వహణ నేపథ్యంలోని ఇటీవల ఐఐటీ నిపుణుల కమిటీ అక్కడ సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఏపీలో కూడా హైడ్రా తరహాలోని ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, దీనిపై మాట్లాడడానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఏపీకి సంబంధించి హైడ్రా తరహాలోని చర్యలు ఉండబోతున్నాయా? బుడమేరు వాగు పొరుల నేపథ్యంలో ఇలాంటి అంశాలు మీ పరిగణలోకి రావడం జరిగిందా? ఖచ్చితంగానండి. ఆపరేషన్ బుడమేరు అనేది సీఎం గారు అనౌన్స్ చేశారు. అంటే ఒక కొద్ది మంది ఆక్యుపై చేసుకున్న దాంతో లక్షల మంది 7 లక్షల మంది ప్రజలు ఈరోజు సఫర్ అయ్యారు. సఫర్ అవటం కూడా భయభ్రాంతులు, అంటే బతుకుతాం లేదని, వర్షం వచ్చి నీళ్ళు వచ్చి ఇంట్లోకి ఉంటే 7 లక్షల మంది బతుకుతాం లేదా, ఎందుకంటే ఫ్లడ్ వచ్చేస్తూ ఉంది, మనం మునిగిపోతామని సఫర్ అయ్యారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాలోనూ ఎక్కడెక్కడ అవసరం చేస్తుంది. ఎందుకంటే కొన్ని కెనాల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కెనాల్స్, అవి ఎప్పుడో ఫామ్ అయినవి, న్యాచురల్గా ఫామ్ అయిన కోర్సెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రభుత్వం చేసి ఉన్నాయి. ఈ న్యాచురల్గా ఏదైతే ఫామ్ అయినా అవన్నీ ఉంచాలి. అవి వేల సంవత్సరాల నుంచి ఫామ్ అయినవి, వాటిని కూడా ఇప్పుడు ఆక్యుపై చేసుకున్నారు. ఉదాహరణకి మన బుడమేరు లాగానే యాక్చువల్గా తీసుకుంటే ఈరోజు కొండవీటి వాగు ఈరోజు 2 మీటర్లు 3 మీటర్లు ఉంది. అలా ఇక్కడే కాదు, చాలా దగ్గరలో చాలా జిల్లాల్లో కూడా అదేవిధంగా 40 అడుగులు ఉండాల్సింది 4 అడుగులు, 20 అడుగులు ఉండాల్సింది 2 అడుగులు వచ్చింది. వాటినన్నిటి కూడా వైడన్ చేయడం జరుగుతుంది. దానికి నిరుపేదలు ఎవరైనా అక్కడ కానీ ఆక్యుపై చేసుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తాము. తర్వాత ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఈ పేదలు కాకుండా నిరుపేదలు ఆక్యుపై చేసుకుంటే ఖచ్చితంగా వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి వైడన్ చేయడం జరుగుతుంది. అంటే విజయవాడ, గుంటూరు తరహాలోనే రాష్ట్రంలో ఉన్న పలు నగరాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, దాంతోపాటు చెరువులు కూడా చాలా వరకు కబ్జాని, వాటికి సంబంధించి చర్యలు ఏ విధంగా ఉంటాయి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ వచ్చే న్యాచురల్ కోర్సులో వచ్చే చెరువులకు వస్తాయండి. అంటే అక్కడక్కడ అంటే ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఏంటంటే చెరువులు చేశారు. అంటే వాటర్ స్టోర్ చేసుకొని పొలాలకు పెట్టుకోవడానికి, తర్వాత నెక్స్ట్ స్టోర్ అది ఉంటుంది. వీటిని చాలామంది ఆక్యుపై చేశారు. అంటే ఆ చెరువులు చిన్నవి అయిపోయినాయి. అయిన తర్వాత అందువల్ల వచ్చిన ఫ్లడ్ అంతా ఊర్ల మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెరువులన్నింటినీ న్యాచురల్గా ఎంత ఉందో వైడన్ చేయక తప్పదు. అవన్నీ కూడా వైడన్ చేయమని సీఎం గారు క్లారిటీ ఇచ్చారు. దాని మీద ముక్కుపోతాం. అవసరమైతే చట్టాలు ఏమైనా మార్చాల్సి ఉంటే చట్టం కూడా కొంత మార్పు చేయడం జరుగుతుంది. సార్, నిన్నటి నిండా బుడమేరు మరోసారి పొంగుతున్నట్టు కూడా ప్రచారం, దాంతోపాటు అమరావతికి సంబంధించి కూడా ఇటీవల వరల్లోని మునిగిపోయింది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండి? బుడమేరు ఆపరేషన్ అంటే బుడమేరు వల్ల వచ్చిన వరదని యాక్చువల్గా మొన్న సాయంకాలానికి 100% క్లియర్ చేసాం. మేమైతే ఒకటే పెట్టుకున్నాం, లాస్ట్ నీటి చుక్క పోయేదాకా చేయాలని చేసాం. నేనే పర్సనల్గా యాక్చువల్గా ఎక్కడెక్కడ రోడ్లు గండు కొట్టడం పర్సనల్గా నేనే చూసి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వాటర్ చేసాము. అయితే మొన్న ఈవినింగ్ 7:30 ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, టోటల్ కంప్లీట్ అయిపోయింది, క్లీనింగ్ కూడా అయిపోయింది. కేవలం ఒక 40-50 ఇళ్ళు ఎక్కడైతే పొలాల్లో దూరంగా ఉన్నాయో వాళ్ళు తప్పితే మిగతాదంతా క్లీన్ చెప్పాను. అది బిట్వీన్ 7 to 8 చెప్పాను. 8:39 కల్లా టీవీల్లో యాక్చువల్గా మోత అయిపోయింది. ఏమంటే బుడమేరు మళ్ళీ వచ్చి పడిపోయింది అని. చాలామంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పరిగెత్తడానికి ప్రిపేర్ అయ్యారు. ఇందులో టీవీల ద్వారా తెలుసుకొని మళ్ళీ మీ టీవీలకి యాక్చువల్గా మేమంతా, నేను కానీ మా అధికారులు చెప్పడం ఎటువంటి ఇది లేదు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే నేను మంత్రి గారితో సెక్రటరీ గారితో మాట్లాడితే సార్ కేవలం 800 క్యూసెక్కులే ఉంది, 15,000 క్యూసెక్కులు వచ్చినా బుడమేరులో ఎటువంటి ఇబ్బంది లేదని, ఇది అసత్య ప్రచారం అని వెంటనే టీవీలకు చెప్పడం, ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఇది చాలా తప్పండి, ఇలా చేయటం తప్పు. డీజీ గారికి చెప్పాము, యాక్చువల్ డీజీపీ గారికి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు చేశారో వాళ్ళ మీద కఠినమైన శిక్ష తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ మునిగిపోతుంది గత 5 ఏళ్ళు ప్రచారం చేస్తుంది వైసీపీ. గత 5 ఏళ్ళు
ప్రపంచ బ్యాంక్ కూడా లెటర్ రాసింది, మీరు లోన్లు ఇవ్వద్దు. ఇది మరీ దారుణం. ప్రపంచ బ్యాంక్ ఎక్కడో వాళ్ళు డబ్బులు ఇస్తామంటే మీరు ఇవ్వద్దని యాక్చువల్గా చేసింది. అయితే మొన్న వచ్చిన వరదకి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. అమరావతి క్యాపిటల్ సిటీ ఈజ్ వెరీ సేఫ్. సో 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చిన కృష్ణానదిలో అమరావతికి ఏం కాల అంటే ఇప్పుడు వచ్చిన వాటరే మనకు ఒక ప్రూఫ్. అందువల్ల ఫ్యూచర్ సేఫ్ ఉండదు. అంతేకాకుండా అక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్ 3 కెనాలు, 6 రిజర్వాయర్ని నిర్మించే విధంగా డిజైన్ చేసాం. అది కూడా నెదర్లాండ్స్ కంట్రీ వాటర్ అంటే సముద్రం కంటే కింద ఉంటుంది. ఆ కన్సల్టెంట్ ద్వారా డిజైన్ చేయించాం. దాన్ని వాళ్ళు యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేశాను. వెంటనే ఆ వర్క్ టేకప్ చేయమన్నాను. వాళ్ళు 1 మంత్లో ఆ వర్క్ టేకప్ చేసి వెంటనే టెండర్ పిలుస్తారు. బహుశా డిసెంబర్ మిడిల్లో వర్క్ స్టార్ట్ అయితే నెక్స్ట్ రెయినీ సీజన్కి ఈ వర్క్ అంతా పూర్తి కావాలని ఆదేశించారు. వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఐఐటి కమిటీ నివేదిక, ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాల పాటు వాటర్లో మునిగిపోయిన పరిస్థితి ఉంది. మీరు గత 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 19లోని రోడ్లు వేసిన పరిస్థితి, ఆ రోడ్లు కూడా చిన్న సైజు చెరువుల్లా మారింది ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులకు సంబంధించి నివేదిక ఏ విధంగా ఉంది, నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఐఐటికి యాక్చువల్గా కమిటీకి ఇచ్చామండి. వాళ్ళు స్టడీ చేసి ఇచ్చారు. 100% క్లియర్, ఎటువంటి ఇబ్బంది లేదని. ఇక్కడ నుంచి ఐరన్ రాడ్స్ కూడా యాక్చువల్ కట్ చేసి తీసుకుపోయారు. అవి కూడా టెస్ట్ చేశారు. చాలా క్లియర్గా ఉంది. మీరు గో హెడ్ అని ఇచ్చారు కాబట్టి వర్క్ టేకప్ చేస్తాం. ఇదే పరిస్థితి అమరావతితో పాటు బుడమేరుకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిర్మాణాలకు సంబంధించి ఐఐటి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం అనేది మాత్రం నారాయణ చెప్తున్నారు. ఇంకా తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా హైడ్రా చర్యలు ఉండబోతున్నాయి. ఏ పార్టీ ఒత్తిడి లేకుండా పొలిటికల్ సంబంధించి ఎవరైనా సరే ఇందుకు సంబంధించిన హైడ్రా తరహాలోనే అక్రమ కట్టడపై చర్యలు ఉంటాయని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, విజయవాడ.